హల్లెలూయా, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక స్మాల్ ట్రూత్ మనం నేర్చుకుందాం. సీక్రెట్ లైఫ్ గురించి. సీక్రెట్ లైఫ్లో ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్, మనం రహస్యంగా మంచి చేసినా చెడు చేసినా ఏదో ఒక రోజు అది బయటికి రాక తప్పదు. గుర్తుపెట్టుకోండి, మంచి చేసినా చెడు చేసినా రహస్యంగా అది ఏదో ఒక రోజు బయటికి రాక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, చెడు చేసామనుకోండి, చెడు చేసాం, ఎవరు కనబడట్లేదు, ఎవరు నన్ను చూడట్లేదు, నా ఇష్టానుసారం చేయొచ్చు, నా వాట్సాప్ ఎవరు చూడట్లేదు, నా ఫోన్ కాల్స్ ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు, నేను బయటకు వెళ్ళేటప్పుడు ఎవరు నన్ను అబ్జర్వ్ చేయట్లేదు అని మనం రహస్యంగా మనం చేసామనుకోండి, మర్చిపోకండి, బైబిల్ సెలవిస్తుంది, ఒడిలో నిప్పులు కుంపటిగా పోస్తుంది, కాలకుండా ఉంటాయా అని బైబిల్ సెలవిస్తుంది. సో కాబట్టి ఆ చెడు ఏదో ఒక రోజు బయటికి రాక తప్పదు, ఏదో ఒక రోజు బయటికి రాక తప్పదు. అయినది ఏది కూడా లేదని బైబిల్ సెలవిస్తుంది. కమ్ టు ద ట్రూత్, కమ్ టు ద గుడ్ థింగ్స్. అదే మంచి విషయాలు మనం చేసామనుకోండి, మంచి విషయాలు, గుడ్ థింగ్స్ రహస్యంగా గుడ్ థింగ్స్ చేసుకోమనుకోండి, మనం మంచిది నీతిగా నిజాయితీగా మనం చేసుకుని వెళ్ళిపోతుంది. ఏదో ఒక రోజు అదే బయటకు వస్తుంది. మనం ఏది చేసినా సరే రహస్యంగా అది ఖచ్చితంగా బయటకు వస్తుంది. అదే మంచి చేసామనుకోండి, ఇతరులని సహాయం చేసే విషయంలో, ఇతరులను ప్రోత్సహించే విషయంలో, బలపరిచే విషయంలో, ధైర్యపరిచే విషయంలో, సో ఎప్పుడైతే మనం మంచి చేసామో ఏదో ఒక రోజు అది బయటకు వస్తుంది. అప్పుడు మన పేరు లేకపోతే మన స్థితి ఏమవుతుంది? ఖచ్చితంగా దేవుడు దాన్ని చేస్తాడు, లేకపోతే ఆశీర్వదిస్తాడు, ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్తాడు. సో ఆలోచించండి, బ్యాడ్ థింగ్స్ మనం చేసినప్పుడు, ఏదో ఒక రోజు ఒకవేళ బయటకు వస్తే మన లైఫ్ ఎలాగా ఉంటుంది? నలుగురిలో అవమానము, నిందలు, ఇటువంటి సమస్యలు. అదే గుడ్ థింగ్స్ మనం చేసుకుంటూ మనం వెళ్ళిపోయామనుకోండి, బై గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుడు కృప చేత, దేవుడు సహాయం చేత మనం అది చేసుకుంటూ మనం వెళ్ళిపోతే దేవుడే ఏదో ఒక రోజు వాటిని బయటికి తీసుకుని వస్తాడు. బయటికి రాక తప్పదు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మన రహస్యంగా చేస్తున్నాం కదా, ఎవరికి తెలియదు అనుకోకండి. సమస్తము చూసేవాడు దేవుడు. ఆయన మరుగు చేసి మనం ఏమీ చేయలేం. సో ఆయన వాక్యానుసారంగా, నీతిగా, నిజాయితీగా, సో గుడ్ థింగ్స్ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏదో ఒక రోజు అవే బయటకు వస్తాయి. నో నీడ్ ఆఫ్ ఫొటోస్, నో నీడ్ ఆఫ్ పబ్లిసిటీ, ఎనీథింగ్. సో దేవుడు ఒక వ్యక్తిని లిఫ్ట్ చేశాడంటే దాన్ని ఆపగలవారు ఎవరు లేరు. రైట్? గాడ్ బ్లెస్ యూ.